హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఆంజనేయ స్వామి సముద్ర లంఘనానికి సిద్ధమయ్యారు. మహాదేవుని ప్రతిరూపమైనటువంటి పవనసుత హనుమ కార్యసిద్ధిని సాధించే మహాపురుషుడు. చంద్రుణ్ణి చూసి సముద్రం పొంగినట్లుగా సముద్రం లంఘించడానికి అనుగుణంగా మహాబలశాలైనటువంటి ఆంజనేయ స్వామి తన శరీరాన్ని విపరీతంగా పెంచారు. ఆ తరువాత దేవాది దేవుడైనటువంటి మహాదేవుణ్ణి, పంచభూతాలను, సూర్యుణ్ణి, ఇంద్రుణ్ణి అందరినీ ప్రార్థించి ఒక్కసారిగా వ్యోమాకాశంలోకి మహేంద్ర పర్వతం నుంచి ఎగిరారు. ఎగురుటలో నేను గరుత్మంతుని వంటి వాణ్ణని, సీతామాతను దర్శించి తిరిగి రాగలనని విశ్వాసంతో ఆయన చిత్తవృత్తుల్ని నిరోధించి తన శక్తినంతా ఏకీకృతం చేసి వేగంగా ప్రయాణిస్తూ పెడుతున్నారు. ఆయన సముద్రం పైనుంచి ఎగురుతూ ఉంటే ఆ వేగానికి సముద్ర జలాలు ఆయన్ని తాకే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ నీరు ఆయన్ని తాకి పైకి కిందకి చిమ్ముతూ ఉంది. అలా ఆయన మహావేగంతో ప్రయాణం చేసుకుంటూ వెడుతుంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి మొసళ్ళు, తాబేళ్లు, పెద్ద పెద్ద మత్స్యాలు భయంతో ఇటు అటు పారిపోసాగాయి. ఇక సముద్రంలో దాగి ఉన్నటువంటి మహాసర్పాలు గరుత్మంతుడు వచ్చాడేమో అనేటటువంటి భయంతో అవి చల్లాచెదరైపోతున్నాయి. ఆ విధంగా మహావేగంతో సంధ్యారాగ సూర్యుడు ఆయన మొహం మీద ప్రతిఫలిస్తూ ఉంటే ఆ వేగంతో ప్రయాణిస్తున్న ఆయన పంచముఖాలతో ఉన్నారా అనే భావం కలుగుతూ ఉంది. ఆయన తోక ఆయన తలపై ధ్వజంలా ఏర్పడింది. అలా వేగంగా ప్రయాణించిన తరువాత సముద్రుడు దీన్ని చూసి చాలా ఆనందపడ్డాడు. వెంటనే అతను ఏం చేశాడంటే తనలో శరణు పొందుతున్నటువంటి మైనాకుడనే పర్వతాన్ని, ఓ మైనాక, ఈ యుగ సమస్యను పరిష్కరించడం కోసం హనుమ సముద్రాన్ని లంఘిస్తున్నాడు. ఆయన్ని కొంత విశ్రాంతిని కల్పించేటట్టుగా నువ్వు పైకి వెళ్ళి ఆయన కొంత విశ్రాంతి కల్పించు అని మైనాకుడిని పంపాడు. వెంటనే మైనాకుడు తన శక్తితో తనను సముద్రం పైకి వచ్చేటట్టుగా పైకి తీసుకొచ్చాడు. వచ్చి హనుమంతుడు ఈ హఠాత్ పరిణామానికి ఏమిటా అని చెప్పి చూస్తూ ఉంటే, హనుమ, సముద్రుడు నేను నీకు కొంత విశ్రాంతిని కల్పించడానికి ఇలా వచ్చాం, నీకు ఆటంకం కలిగించడానికి కాదు, కొంత విశ్రాంతి తీసుకో, తర్వాత నువ్వు ప్రయాణం చేద్ది గాని అని కోరాడు. అప్పుడు హనుమ, మీలాంటి సజ్జనుల యొక్క ఆశీస్సులే నాకు బలాన్ని ఇస్తాయి, నా శ్రమను కూడా తొలగిస్తాయి అని ఆయన సముద్రునికి, మైనాకునికి కృతజ్ఞతలు తెలిపి వాయువేగంతో ముందుకు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ అనేక యోజనాలు దాటిన తరువాత
సురస అనేటటువంటి నాగదేవతను దేవతలు హనుమ యొక్క శక్తి సామర్థ్యాలను పరీక్షించడం కోసం పంపించారు. ఆమె ఒక భయంకర రూపం దాల్చి హనుమ మార్గానికి అడ్డుగా నిలిచి, ఆంజనేయ, దేవతలు ఈరోజు నిన్ను నాకు ఆహారంగా చూపించారు కాబట్టి నీవు నా ఆహారంగా మారవలసి ఉంటుందని చెప్పేసి అంటుంది. దానికి హనుమ, మాత, నేను రామకార్యార్థమై లంక వెడుతున్నాను. సీతను అన్వేషించి ఆమె యొక్క స్థితిగతులను శ్రీరామునికి చెప్పవలసి ఉంది. అందుచేత నాకు కొంత సమయం గడువియ్యి, నేను లంకలో సీతామాతను దర్శించి రాముడికి ఆ విషయం చెప్పి ఆ తర్వాత వచ్చి నీకు ఆహారంగా మారతాను, నన్ను విశ్వసించు అని చెప్పి అంటాడు. కానీ ఆమె అంగీకరించదు. అప్పుడు సరే అయితే నన్ను మింగు అని చెప్పి హనుమ చెప్తాడు. వెంటనే ఆమె హనుమ శరీరానికి రెట్టింపుగా తన నోటిని తెరుస్తుంది. వెంటనే హనుమ ఆమె నోరు తెరిచిన దానికి రెట్టింపు తన శరీరాన్ని పెంచుతాడు. వెంటనే సురస హనుమంతుని ఆకారానికి 10 రెట్లుగా తన నోటిని తెరుస్తుంది. దాన్ని చూసిన హనుమ ఆమె నోటికి 10 రెట్లుగా తన శరీరాన్ని పెంచుతాడు. ఇలా సురస, హనుమ, సురస తన నోటిని, హనుమ తన ఆకారాన్ని ఇలా పెంచుకుంటూ పోయారు. సురస చాలా పెద్దగా నోరుని తెరిచినప్పుడు హనుమ సూక్ష్మదేహం ధరించి ఆమె నోట్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి బయటకు వస్తాడు. మాత, నీ కోరిక ప్రకారం నీ నోట్లోకి వచ్చాను, బయటకు వచ్చాను కాబట్టి ఇక నన్ను ముందుకు వెళ్ళని అని చెప్పి కోరతాడు. వెంటనే ఆమె తన నిజ రూపాన్ని ధరించి, దేవతలు నిన్ను పరీక్ష చేయడం కోసం నన్ను పంపించారు, నీ బుద్ధి కుశలత చూశాను, నీవు సీతను దర్శించి ఆ వార్తను రామునికి అందించగలవు అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ప్రయాణం చేసి ఇంకా చాలా ముందుకు వెళ్ళిన తర్వాత సింహిక అనే ఒక రాక్షసి ఆంజనేయుడికి అవరోధంగా మారుతుంది. సింహిక ఓ విచిత్రమైన ప్రాణి. భూమి మీద ఉండవలసిన ఆమె సముద్రంలో ఉంటుంది, కానీ సముద్రంలో ఉన్న ప్రాణుల్ని భక్షించదు. ఆకాశంలో ఎగురుతున్న వాటిని ఆకర్షించి వాటి ఛాయారూపాన్ని తను పట్టుకుని వారిని తన ఆహారంగా మార్చుకుంటుంది. అలాగా సింహిక హనుమ యొక్క నీడను పట్టుకుని ఆయన్ని తన వైపు లాక్కుంటూ ఉంటుంది. ఎదురుగాలికి నౌక వేగం తగ్గినట్లుగా పవనసుతుని యొక్క వాయు వేగము మందగించింది. ఏమిటా ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆయన జాగ్రత్తగా చూసి అప్పుడు ఆమె నోట్లోకి ప్రవేశించి ఆమె మర్మాంగాలని ఛేదించి ఆమెను సంహరించి బయటకు వస్తాడు.
ఆ ప్రకారంగా హనుమ తిరిగి వాయువేగంతో ప్రయాణం చేసి 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటుతాడు. అతనికి పర్వతాలతోనూ పెద్ద పెద్ద వనాలతోనూ నిండినటువంటి లంక కనిపిస్తుంది. ఇంకా బాగా ముందుకు వెళ్ళేటప్పటికి లంకా దుర్గము, అద్భుతమైనటువంటి ఆ సుందర పరిసరాలు ఆయన్ని అద్భుతంగా ఆకర్షిస్తాయి. ఆయన నెమ్మదిగా అక్కడ దిగి రాత్రి అయిన తర్వాత లంకలో ప్రవేశించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. హరి ఓం.